రాయలసీమ రతనాల సీమ. ఇక్కడి మట్టిలో పసిడి నిక్షిప్తమైంది. 4 దశాబ్దాల క్రితమే అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో బంగారం వెలికితీసే కర్మాగారాన్ని ప్రారంభించారు. ఆ పరిశ్రమ పుణ్యమా అని కరువు జిల్లాలో చాలా మందికి ఉపాధి దొరికింది. భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పరిశ్రమ ఆరంభంలో చక్కటి లాభాలను ఆర్జించింది. రాను రాను అనేక కారణాల వల్ల రాబడి తగ్గి చివరికి 2001 ఫిబ్రవరిలో మూతపడింది. గనులను నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడ్డారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ పసిడి శుద్ధి కర్మాగారానికి పూర్వ వైభవం వచ్చే అవకాశం కనిపిస్తోంది. 3000 మందికి పైన కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులంతా ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. వలసలు పోయే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. బాగా వర్క్ కూడా జరిగేది. అనవసరంగా ఇది అకస్మాత్తుగా ఇది ఆగిపోయింది కాబట్టి ఇది ఓపెన్ చేయాలనే ఆలోచనతోనే ఈరోజు పిలిపించాం. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఓపెన్ చేయించే ప్రయత్నం నేను చేస్తాను. ఒకప్పుడు పసిడి ధర తులం 3 నుంచి 4,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు దాని విలువ 25,000కు పైచిలుకే. అనుకున్నంత రాబడి లేదని అప్పట్లో మూసివేసిన ఈ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తే ప్రభుత్వానికి లాభం రావడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. దీనిపై దృష్టి పెట్టిన గనుల శాఖ మంత్రి పీతల సుజాత స్వయంగా అధికారులతో కలిసి రామగిరి కర్మాగారాన్ని పరిశీలించారు. పాత కార్మికులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బాగుంది కాబట్టి దానికి పరంగా కూడా మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రానికి. ఇమీడియట్గా మేము గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తే లెటర్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం చేయాలంటారు దాని పరంగా మేము ప్రభుత్వ పరంగా ముందుకెళ్తాం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టన్నుల కొద్దీ బంగారు నిక్షేపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో భారత్ గోల్డ్ మైన్స్ ఏర్పాటుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉన్న పరిశ్రమను మళ్లీ పునరుద్ధరించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం బంగారానికి ఉన్న విలువ వల్ల తిరిగి పరిశ్రమను ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. జొన్నగిరి అక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ లో, రామగిరి ఇక్కడ అనంతపురంలో, చిగురుగుంట ఏమో చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ 3 ఏరియాలు కలిపి మనకు ఓర్ అంటే వేస్ట్ గోల్డ్ కలిపి 12.5 మిలియన్ టన్నులు ఉన్నాయి. దాంట్లో 35 టన్నులు ప్యూర్ గోల్డ్ వస్తుంది. దాంట్లో మనకి రేంజ్ ఎట్లా ఉందంటే 1.4 టన్నులు 1.4 గ్రాములు పర్ టన్ను నుంచి 15.1 గ్రాము టన్ను వరకు మనకు గోల్డ్ రేంజ్ వస్తుంది అనమాట, ప్యూర్ గోల్డ్. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ అండ్ ఎకనామికల్ వైబిలిటీ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు స్టార్ట్ చేసి రివైవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అప్పుడు బంగారం విలువ 3,000 రూపాయలు ఉండి 10 కేజీలు ఉత్పత్తి చేస్తే కూడా మనకు 30 లక్షలే వస్తుంది. అంటే మనకు ఖర్చుకు ఆదాయానికి పొంతన లేకుండా ఉండింది. ఇప్పుడు బంగారం విలువ దాదాపు 26-27 వేలు వరకు ఉంది కాబట్టి మనం కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. నెలకు 25 కేజీలు ఉత్పత్తి చేస్తే 62.5 కోట్ల రూపాయల వరకు మనము నెలకు ఉత్పత్తి చేసుకోగలుగుతాము. రామగిరి గనుల్లో బంగారంతో పాటు వెండి, ప్లాటినం ఖనిజాలు కూడా ఉన్నాయని వాటిని కూడా వెలికి తీయడం వల్ల మరింత ఆదాయం వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. రాయలసీమ అనంతలో పసిడి పులు పూయించేందుకు సర్కారు సిద్ధమైంది. అనంతపురం జిల్లాలో మూతపడిన రామగిరి గనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని అనుకూలంగా జరిగితే వెనుకబడిన ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అనంతపురం జిల్లా ఆర్థికాభివృద్ధితో పాటు నవ్యాంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఈ గనులు మరింతగా ఇనుమడింపజేసే అవకాశాలున్నాయి. కెమెరామెన్ నారాయణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, రామగిరి, అనంతపురం జిల్లా.